రాష్ట్ర విభజనను నిరసిస్తూ అనంతపురం జిల్లాలో 28వ రోజు బంద్ కొనసాగుతోంది. రాష్ట్రం విడిపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందంటూ జిల్లా నీటిపారుదల శాఖ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళలు కుండలు భుజాన పెట్టుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలో ఆత్మీయ రక్తదాతల సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఉరవకొండలో నాయీ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జకీవుల్లా 24 గంటల మౌన దీక్ష చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు స్థానిక పాతూరు విద్యుత్ కార్యాలయం వద్ద రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.